మహా టీవీ మరో వివాదంలో ఇరుక్కుంది. ఆ ఛానల్ ప్రసారం చేసిన కొన్ని కథనాల మీద బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. కేవలం ఆందోళనతో సరిపెట్టకుండా ఏకంగా టీవీ ప్రధాన కార్యాలయం మీద దాడికి పూనుకున్నారు. హైదరాబాద్లో ఉన్న మహా టీవీ కార్యాలయం ముందు కార్లు ధ్వంసం చేశారు. మహా టీవీ కార్యాలయం మీదకి రాళ్లు విసిరారు. అద్దాలు ధ్వంసమయ్యాయి. దాంతోపాటుగా మొత్తం ఆఫీసులోకే చొరబడి అనేక రకాలుగా విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేశారు. దీన్ని పలువురు నిరసిస్తున్నారు. అనేక మంది తప్పుపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే దాన్ని ఖండిస్తూ ప్రకటన జారీ చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే మహా టీవీ కార్యాలయం మీద దాడి చేసేటంత ఆగ్రహం బీఆర్ఎస్ శ్రేణులకి ఎందుకు వచ్చింది, ఎందుకని ఈ రీతిలో దాడి చేశారు, అందుకు కారణంగా కొన్ని సోషల్ మీడియాలో కొన్ని క్లిప్పింగ్స్ ప్రచారం అవుతున్నాయి. చూడొచ్చు. ఈ థంబ్నెయిల్, ఇలాంటి థంబ్నెయిల్స్ మౌనం నేరాంగీకారమా, ఆ హీరోయిన్ని ఎందుకు రమ్మన్నారు కేటీఆర్ అంటూ కేటీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదం మొదలైన తర్వాత కొంతమంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారనేటువంటి అభియోగం ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో మహా టీవీ పెట్టినటువంటి థంబ్నెయిల్ ఇది. ఇలాంటివి కాదు, ఇంతకన్నా కూడా ఇంకా మనం చూస్తే మౌనం అంగీకారం సిగ్గుందా, ఆడవాళ్ళ ఫోన్లు వినడానికి సిగ్గుందా అంటూ కేటీఆర్ని ప్రశ్నిస్తున్నట్టుగా ఈ థంబ్నెయిల్, మహా టీవీ పెట్టినటువంటి థంబ్నెయిల్. ఇంకా చూస్తే ఎస్ కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చింది, ఇది మహా టీవీ చెబుతున్నటువంటి అంశం. ఇలాంటివే ఇప్పుడు వివాదానికి ఆజ్యం పోసాయి. ఏకంగా కేటీఆర్ అభిమానులు బీఆర్ఎస్ శ్రేణులు రెచ్చిపోయేదానికి దారితీసింది. ఇంకా చూడొచ్చు. నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా, ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారు, ఇలా కేటీఆర్ చెప్పినట్టుగా దీన్ని మహా టీవీ ఏకంగా థంబ్నెయిల్ పెట్టి కథనాలు ఇవ్వడం కలకలం రేపింది అన్నట్టుగా ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహా టీవీ వంశీ చేసినటువంటి కామెంట్స్, అతను నిర్వహించినటువంటి లైవ్ షో, అందులో దానికోసం పెట్టినటువంటి థంబ్నెయిల్స్ ఇవన్నీ కూడా రెచ్చగొట్టేలా, చాలా తప్పుదారి పట్టించేలా, కేటీఆర్ నిజంగానే హీరోయిన్ని రమ్మన్నారు అని పిలిచేలా చాలా దురుద్దేశపూర్వకంగా ఉన్నాయి అన్నది బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నటువంటి మాట. దాని మీద వంశీ చేసినటువంటి కామెంట్స్తో ఆగ్రహించి నేరుగా దాడికి పూనుకున్నారు. అలాంటి భౌతిక దాడులు ఎప్పుడూ శ్రేయస్కరం కాదు. కానీ మీడియాగా సంయమనం పాటించాల్సినటువంటి దశలో, మీడియా కూడా నియంత్రణ దిశలో ఉండాల్సినటువంటి సమయంలో అందుకు భిన్నంగా ఇలాంటి థంబ్నెయిల్స్ ద్వారా, ఇలాంటి వ్యాఖ్యల ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది అంటూ మరొక వర్గం వ్యాఖ్యానిస్తుంది. ఏమైనప్పటికీ కూడా భౌతికంగా అలాంటి దాడులకు పూనుకోవడం, మీడియా మీద నేరుగా చర్యలు తీసుకుంటాం, మేమే గూండాయిజం చేస్తాం అనేటువంటి ధోరణి ఎప్పుడైనా ఎవరైనా తప్పు పట్టాల్సిందే. అలాంటి పద్ధతులు సమంజసం కాదు. ఎవరైనా ఎక్కడైనా అభ్యంతరకరమైనటువంటి రాతలు, అభ్యంతరకరమైనటువంటి మాటలు ఉంటే వాటన్నిటినీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మహా టీవీ మీద దాడి అయితే జరిగింది. మహా టీవీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించే ప్రయత్నం అయితే జరిగింది. అందుకు కారణంగా ఈ థంబ్నెయిల్సే మూలం అనేటువంటి ప్రచారం అయితే ఉధృతంగా సాగుతుంది. మరి ఈ దాడి మీద, ఇలాంటి థంబ్నెయిల్స్ మీద మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? మీ మనసులో మాట ఏందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.